దాంట్లో ఏమో ఆగమనం అయ్యేదేం లేదు. ఇప్పుడు ఆగమం వాడైతాడు, మనం కాదు. వాడు ఆగమనం అయ్యే గమ్మాటలు వస్తుంది. వాడు చెప్తున్నా కొట్టిన అంటాడు, వాడు రన్న అంటాడు, వాడు ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. మనకు రాదా? నేను ఇంకా వాళ్ళకంటే మొరటి భాష మాట్లాడతాను. ఇంకా నేను కింద గ్రౌండ్ నుంచి వస్తున్నాను సార్, మొరటి భాష మాట్లాడతాను. ఎవరినంటాం రండా? వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఇంకెప్పుడు చేసుకుంటారా అంటే, నాకెప్పుడు చేస్తావు అని ఎంబడబడి అమ్మాయిని వేధించి చేసుకొని పొదువుకంగా రూమ్లో పోవాలంటే భయపడి పారిపోయటం రండా అంటారు. మేము దుంతాం మాకీరి మనల్ని అడిగితే ఇచ్చారు తెలంగాణ ప్రజలు. ఏం చేయాలి మనం? నాగలు కట్టాలి. నాగలు కట్టిపోరా అంటే అట్లా ఏర్లాట ఉన్నాయి. నాగలు కట్టడానికి ఏర్లాట ఉంటాయి, దుడ్డోడికి ఏర్లాట ఉంటాయి. వీళ్ళ మద్దతనం గిరి ఈ పరిమాణ కూడా కొడుకులు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు. చేతగాని గంటలు మీరు ఎందుకు పోతుందిరా నాగార్జున సాగర్ వాళ్ళ చేతికి? ఎవరి గంటతనం వల్ల పోయింది? నాగార్జున సాగర్ 10 ఏళ్ళు మన చేతిలో వచ్చాడు కేసీఆర్. చంద్రబాబు నాయుడు కేంద్రం కలిసి ఒత్తిడి పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని రకాల ఒత్తిడిలు పెట్టి మనకు కావాల్సిన డబ్బులు రాకుండా ఆపినా, ఇవ్వనంటే ఇవ్వను, నా చేతుల్లో ఉండాలి. నా రైతాంగానికి ఎప్పుడు నాలుగు నీళ్ళు ఇవ్వాలనో, ఎప్పుడు పొలానికి నీళ్ళు ఇవ్వాలనో, ఎప్పుడు మంచి నీళ్ళు ఇవ్వాలనో మాకు తెలుసు. మీకే వస్తారా ఢిల్లీకి? మీరు ఏ సభలో బాటలో చేసుకోండి. నా రైతాంగం హక్కుల్ని, నా రాష్ట్ర హక్కుల్ని నేను వదులుకోను అని చెప్పి తెగేసి కడాఖండిగా చెప్పి కేసీఆర్ 10 ఏళ్ళు మన చేతిలో వచ్చిన నాగార్జున సాగర్ను ఇవాళ అవతల పైకప్ప చెప్పి రండేవాళ్ళని చూస్తుంది. మీరు ఆ మాట అడిగితే ఉలికిపడుతున్నారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు అనుకుంటున్నాడు. ఎప్పుడు మాట్లాడి కేసీఆర్ ఇంకా మాట్లాడనే లేదు. కేసీఆర్ ఇంకా బయటకే రాలే. ఇప్పుడే ఇంత ఉలికిపడుతున్నారు, ఉత్సవేసుకుంటున్నారు. కేసీఆర్ వస్తాడంటేనే ఉత్సవేసుకుంటున్నారు లాగా. మాకు 40 మాటలు. 24 సంవత్సరాలు కేసీఆర్ శిష్యులుగా ఓపిక పట్టిన ప్రతి సందర్భం